మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు. సెల్ 9177114420. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. మనందరూ తెలుసు, ప్రస్తుతం అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పేరైతే బాగా వైరల్ అవుతుంది, మంచు ఫ్యామిలీ పై. ఈ మంచు ఫ్యామిలీ పేరు రోజు రోజుకి గంటకి ఈ పేరైతే బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఒక మీడియా వ్యక్తి మీద మంచు మోహన్ బాబు అయితే దాడి చేయడం జరిగింది. గన్ బ్యాగ్ తీసుకొని ఇట్లా మీడియా వ్యక్తి మీద దాడి చేయడం ఎంత మేరకు అట్లా చేయొచ్చు? ఒక సినిమా యాక్టర్, అదేవిధంగా ఒక ఫేమస్ పర్సన్, ఒక సెలబ్రిటీ ఒక మీడియా వ్యక్తి మీద ఆ విధంగా దాడి చేస్తే సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి? సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి? మీ ఇంటి దగ్గర ఏదో జరుగుతుందని ఒక మీడియా వ్యక్తి వచ్చి కవర్ చేయడానికి వెళ్తే ఆ మీడియా వ్యక్తి మీద దాడి చేయటమా? మరీ ఇంత దారుణమా? అంటే మీ మీద ఒకప్పట్లో ఎప్పుడైతే మద్రాసులో మీరు సినిమాలు తీసేటప్పుడు అప్పటి నుంచి కూడా మీ మీద ఒక రూమర్స్ లేకపోతే కొన్ని ఆరోపణలు అయితే మీ మీద వచ్చినాయి. అదే కొన్ని వార్తలు కూడా వచ్చాయి. మీడియా వాళ్ళని భయపెడతారంట, మీరు మీడియా వాళ్ళ మీద చేసుకుంటారంట, బూతులు తిడతారంట, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారంట. ఇవన్నీ వార్తలు ఒకప్పట్లో మీకు సంచలనం అయినాయి. అది మీకు తెలుసు. అదేవిధంగా మీడియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కూడా తెలుసు. ఇది ఒక జర్నలిస్ట్ మీద దాడియా? మరి ఒక మీడియా ప్రతినిధి అక్కడ ఏదో జరుగుతుందని వచ్చి కవర్ చేయడానికి చేస్తే అతని మీద దాడా? వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాళ్ళే కదా. ఈ విధంగా దాడి చేయటమా? సొంత కొడుకుని కొట్టారు లోపల తీసుకెళ్ళి. జనపల్లి ఫామ్ హౌస్లో సొంత కొడుకుని మంచి మనోజ్ అయితే లోపల తీసుకెళ్ళాలి కొట్టారు. లోపల మా పాప ఉంది, పాపను బయటికి పంపించేసండి, మా సామాన్ మొత్తం బయటకు తీసుకెళ్ళిపోతాం మేమంటే ఇంట్లో రాని ఇట్లా మంచి మనోజ్ని దేనికి? 5 నిమిషాల క్రితం ఒక వాయిస్ క్లిప్ వచ్చింది బయటికి. అరే మనోజ్, ఎందుకురా తప్పు చేస్తున్నావు? మా కుటుంబంలో ఇట్లా నువ్వు చెడబుట్టావన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే మనం చూసుకోవచ్చు, ఆయన ఒక్కతో ఒక్కరిని ప్రశ్నిస్తే మాత్రం ఈ విధంగా జరుగుతుంది. అదేవిధంగా అన్నకి ఎక్కువ ఆస్తి ఇచ్చాడు, తమ్ముడికి ఏమీ లేదని తమ్ముడు బాధపడుతున్నట్టుగా ఈ ఆడియో కాల్లో ఉంది. నిన్ను ఎక్కువ పెట్టి చదివించా కదా, ఎందుకు ఈ విధంగా చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ మీ పర్సనల్ విషయాలు అయితే ఒక మేరకు పక్కన పెట్టుకుంటే, ఒక మీడియా వ్యక్తి మీద దాడి చేయడం ఎంత మేరకు సబబు? ఇలా పోలీసుల ముందే, పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. పోలీసుల ముందే ఒక మీడియా వ్యక్తి మీద అతి కిరాతకంగా మైక్ తీసుకొని ఇట్లా దాడి చేయగానే అయ్యప్ప మాలలో ఉన్న ఒక స్వామి మీద దాడి చేశారు. ఇది ఎంత మేరకు సబబు? మీకేదో అండగా నిలబడదామని సినిమా జర్నలిస్ట్ అందరూ మీ ఇంటి ఎదురు కాపలా కాస్తామనంటే మీరు జర్నలిస్ట్ మీద దాడి చేస్తున్నారు. పోలీసులు ముందు పెట్టుకొని రౌడీలు, గుండాలు అందరూ మొత్తం జనపల్లి ఫామ్ హౌస్లో మోహన్ బాబు ఇంటి ఎదురే ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? చాలా వార్తలు వస్తున్నాయి, మీరు మంచి మనుషులను చంపేస్తున్నారు అన్నట్టుగా ఒక వార్తలు కూడా వస్తున్నాయి. మీ దగ్గర గన్లు కూడా ఇప్పుడు సీజ్ చేశారంట కదా. సో ఇవన్నీ వాస్తవాలు అవాస్తవం అనేది ప్రస్తుతం బయటికి రాలేదు. మెయిన్గా అయితే మోహన్ బాబు, అదేవిధంగా మంచు విష్ణు గన్నులు అయితే మాత్రం ఏదైతే రివాల్వర్స్ ఉంటాయి కదా, ఆ రివాల్వర్స్ మాత్రం సీజ్ చేయడం జరిగింది. ఏ క్షణికావేశంలో షూట్ చేస్తారని భయంతో పోలీసులు ముందస్తుగానే ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, మంచు మనోజ్ ఈ ఫ్యామిలీ మొత్తం మనందరూ తెలిసిన విషయమే. ట్రోల్కి ఎక్కువ గురైతే ఉండే ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది మంచు ఫ్యామిలీ. అపార్ట్ ఫ్రమ్ మంచు మనోజ్కి సోషల్ మీడియాలో ఇట్స్ ఎ గుడ్ నేమ్. విష్ణుకి, అదేవిధంగా మోహన్ బాబు గారికి రీసెంట్ టైమ్స్లో వాళ్ళైతే బాగా ట్రోల్కి గురవడం జరిగింది. సో ఇది జరిగిన సమయంలో మెల్లమెల్లగా వాళ్ళైతే బయటకు వస్తున్నారు, బయటకు అయితే రావడం జరుగుతుంది. ఈ జిన్నా సినిమా కావచ్చు, అదేవిధంగా సన్ ఇండియా ఏదో సినిమా చేశారు మోహన్ బాబు గారు. అదే సమయంలో ఎన్నో ట్రోల్స్ గురయ్యారు. సో ట్రోల్స్ అయిపోయినాయి, చాలామంది ట్రోల్స్ చేసే వరకు బాధపడుతున్నారు. పాపం మన వల్ల వీళ్ళు చాలా నష్టపోయారని మీ జోలే రావట్లేదు సోషల్ మీడియా వాళ్ళు. అలాంటి సోషల్ మీడియాని మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా రసకెక్కిస్తున్నారు. మీడియా ప్రతినిధి మీద చేసుకొని ఆయనకి బ్లీడింగ్ అవుతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ మైక్ పగిలిపోయింది. యాజమాన్యానికి ఏ సమాధానం చెప్పుకుంటారు వాళ్ళు? యాజమాన్యానికి ఏ సమాధానం చెప్పుకుంటారు? సినిమా ఇండస్ట్రీలో నేను పెద్ద అని చెప్పుకునే ఒక వ్యక్తి మోహన్ బాబు ఈ విధంగా మీడియా వ్యక్తిని మీద దాడి చేయడం కరెక్టేనా? మీరు కింద కామెంట్ చేయాలి. కరెక్టేనా? వాళ్ళు ఏదో అంటే అక్కడ ఏదో జరుగుతుంది, సంథింగ్ వాట్ హ్యాపీ, అక్కడ ఒకటి జరుగుతుంది. అది జరిగేదాన్ని ఒక మీడియా రిప్రజెంటేటివ్గా వెళ్ళి కవర్ చేస్తున్నారు. అలాంటి కవరేజ్ల మీద పోలీసుల ముందు దాడి, ఇది ఎంత అరాచకం! అసలు పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. సొంత కొడుకులను లోపల పిలిపించి కొడుతున్నారు. ఇంకా మీడియా వాళ్ళకి ఏం ప్రాధాన్యత ఉంటుంది, ఏం రక్షణ ఉంటుంది అక్కడ? ఈరోజు ఉదయం నుంచి రచ్చ జనవాడ ఫామ్ హౌస్లో పోలీసులు ఎందుకు ఇంకా బందోబస్తు ఎందుకు అక్కడ కట్టడి చేయలేదు? దీనిలో పోలీసుల నిర్లక్ష్యం ఉందా, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం ఉందా, లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీని అక్కడ పెట్టి గూండాయిజం చేస్తున్నారా? మీడియా వాళ్ళ మీద గూండాయిజం చేస్తున్నారా? ఎందుకు ఈ విధంగా
ఎందుకు ఈ విధంగా మీ సినిమా రిలీజ్ అయితే ముందెళ్ళి పబ్లిక్ టాక్స్ కానీ లేకపోతే జనాలు రివ్యూ కానీ తీసుకునేది ఎవరు? మీ సినిమాని జనాలు పంపించేది ఎవరు? మీ సినిమాని జనాలకు చేరవేసేది ఎవరు? గుడ్ ఆర్ బ్యాడ్ టాక్ జనాలకు పంపించేది ఎవరు? ఒక మీడియా రిప్రజెంటేటివ్గా మీకు దగ్గర ఉండి మీకు ఏదైతే పిఆర్ఓ కానీ ప్రతి ఒక్కరు కూడా మీడియా నుండి ప్రజలకు చేరవేసే వ్యక్తే ఈ ప్రతినిధి. సో అలాంటి ప్రతినిధి మీద మీరు ఈ విధంగా ఈరోజైతే దాడికి పాల్పడడం జరిగింది. ఇది సభమేనా? ఎంత ఆవేశం ఉంటే మాత్రం మీ ఇంట్లో చూసుకోండి అని చాలామంది ప్రజలు అంటున్నారు, అదేవిధంగా మీడియా వ్యక్తులు కూడా అంటున్నారు. సో మనం చూసుకోవచ్చు జన్పల్లి ఫామ్ హౌస్లో ప్రస్తుత పరిస్థితి కూడా చాలా ఉద్రిక్తత నెలకొని ఉంది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద బూతులు దాడి చేయటం, చేతితో దాడి చేయడం, గన్ కూడా ఫైర్ చేయబోతుంటే పోలీసులు గన్ లాక్కొని సీజ్ చేశారంట. ఎంత ధైర్యం! గన్ బయటికి తీసి కాల్చబోతుంటే ఎంత ధైర్యం! సో ప్రస్తుతం అయితే జన్వాడ ఫామ్ హౌస్లో జరుగుతున్న సంఘటనలు అయితే ఇవి. మీడియా వాళ్ళ మీద చేసుకుంటున్నారు, ఎవరు మీద పడితే వాళ్ళ మీద దుర్భాషలు ఆడుతున్నారు, ఏది పడితే పగలగొడుతున్నారు. మంచు మోహన్ బాబు అంటే ఒక మంచి పేరు ఉండేది. మంచు మోహన్ బాబు అంటేదే ఒక మంచి పేరు ఉండేది జనాల్లో. డైలాగ్ డెలివరీ కింగ్ అంటారు మిమ్మల్ని. యాక్టింగ్లో మిమ్మల్ని తలదన్నే వాడే లేడంటారు. మీరు యాక్టింగ్ చేస్తుంటే ఆ స్క్రీన్కి అందం వస్తూ ఉంటుంది. సో అలాంటి వ్యక్తి ఈరోజు మీడియా వాళ్ళ మీద దాడి చేయడానికి కారణం ఏంటి? మీరు వెళ్ళండి, ఇక్కడ మాకు అవసరం లేదని పోలీసుల చేత మాకు చెప్పిస్తే వెళ్ళిపోయేవాళ్ళు అందరూ. ఇక్కడ మీకు సొంత కొడుకు మీకు ఎదురు తిరుగుతున్నప్పుడు వాట్ షుడ్ వీ డూ? మీ సొంత కొడుకు మనోజ్ ఎదురు తిరుగుతున్నారు మీకు. వాళ్ళ చిన్న బాబుని మీరు ఇంట్లో పెట్టుకొని వాళ్ళ సామాన్లు బయట తీసుకెళ్ళనీయకుండా ఆ విధంగా మీరు అక్కడ అడ్డుకుంటుంటే, ఒకవేళ అడ్డుకున్నారు ఆయన లోపల తీసుకెళ్ళి ఆయన మీద గొడవపడి మీ బౌన్సర్ చేత కొట్టించి మళ్ళీ ఆయన బట్టలు తిప్పుకొని బయటకు రావడం జరుగుతుంది. అక్కడ లోపలికి వెళ్ళటం, ఆయన పాపం కొట్టిపించుకొని రావడం. గత 2 రోజుల నుంచి ఇదే జరుగుతుంది. ఎదురు తిరిగితే కొట్టడమే. అది మీడియా వాడు కావచ్చు, సొంత కొడుకైనా కావచ్చు, సొంత కోళ్ళైనా కావచ్చు, ఎవరి మీద పడిపోతే వాడి మీద దుర్భాషలాడటం, కొట్టడం, తన్నటం, ఏది పడితే చేయడం. మీ ఇష్టరాజ్యమా ఇండస్ట్రీ అంటే? మీడియా అంటే మీ ఇష్టరాజ్యమా అని చాలామంది ప్రజలు కూడా ఈ విధంగా అయితే భావిస్తున్నారు. సో ఎప్పటికైనా సరే ఈ గొడవ అందరు సర్దుమూలగాలని కోరుకుంటున్నాం. కానీ వాళ్ళే పెంచుతున్నారు, వాళ్ళు దీన్ని తారస్థాయికి తీసుకెళ్తున్నారు. సినిమా ఇండస్ట్రీ అనేది చాలా సెన్సిటివ్, చాలా చక్కగా ఉంటుంది. ఎప్పుడు చూసినా సరే దూరంగా చూసిన వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మీరు రోడ్లు పడ్డారు, మంచి ఫ్యామిలీ రోడ్డు ఎక్కారంటే ఎంత సిగ్గుచేటు మీ ఫ్యామిలీకి అని ప్రజలు కూడా ఈ విధంగా అయితే భావిస్తున్నారు. ఈ విధంగా చాలా ఆరోపణలు మీ ఫ్యామిలీ మీద చాలా వస్తున్నాయి. 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో ఆరోపణలు వస్తున్నాయి. మీ కొడుకుని మీరు చంపేస్తారన్నట్టుగా, మీ కోడలు మీరు చంపేస్తారన్నట్టుగా, మేము మనవరాలని మీ కోడలకి ఇవ్వకుండా ఇంట్లో దాపెట్టుకుంటారన్నట్టుగా ఈ విధంగా చాలా చాలా వార్తలు అయితే రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే ఇప్పటికి కూడా ఈ జన్పల్లి ఫామ్ హౌస్లో ఈ ఏవైతే అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి, ఎప్పటి వరకు జరుగుతా అనేది మనం కూడా చూస్తూ ఉన్నాం. సో అంతవరకు చూస్తూ ఉండండి మనం టీవీ.